ఎందుకు రాశారంటే బికాస్ ఇట్ ఈస్ గివెన్ యాక్చువల్లీ, బైబిల్ యాక్చువల్లీ ఈస్ గివెన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద డే. అలెగ్జాండరు యేసుప్రభుకు ముందు ఒక 300 సంవత్సరాల ముందు ఉన్నటువంటి వ్యక్తి అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఏం చేశాడంటే గ్రీకు మయం చేసేసాడు మొత్తాన్ని. అప్పటిదాకా అరమైక్ అనేటువంటిది ఆ, బాగా లింగ్వా ఫ్రాంకా అంటాం. లింగ్వా ఫ్రాంకా అంటే అందరూ మాట్లాడుకునేటువంటి భాష. సో ఇప్పుడు యూజువల్గా లింగ్వా ఫ్రాంకా స్టేటస్ దేనికి, గ్లోబల్గా వచ్చినటువంటి భాష ఏమిటి? లింగ్వా ఫ్రాంకా ఏ భాషకు వచ్చింది గ్లోబల్గా అందరూ మాట్లాడుకునే భాష? ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఆల్మోస్ట్. రైట్. ఇంగ్లీష్. సో అట్లాగా లింగ్వా ఫ్రాంకా అలెగ్జాండర్ వచ్చే ముందు దాకా కూడా అరమైక్. కానీ అలెగ్జాండర్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, నా సామ్రాజ్యం అంతా కూడా యూనిటీగా ఉండాలంటే ఒక భాష ఉంటే బాగుంటుందని చెప్పేసి మొత్తాన్ని ఏం చేశాడంటే గ్రీక్ మయం చేస్తాడు. ఆ గ్రీక్ మయం చేసేటప్పుడు ఏంటంటే గ్రీకు వాళ్ళు లోకల్ లాంగ్వేజెస్తో వాళ్ళు కలిసిపోయారు బాగా. ఆ భాషని కలిపి మాట్లాడటం మొదలు పెట్టేశారు. సో అందులో నుంచి పుట్టిందే కోయినే గ్రీకు. సో నూతన నిబంధన వచ్చే టైంకి గ్రీక్ వాజ్ యాక్చువల్లీ వెరీ వెరీ పాపులర్. కోయినే గ్రీక్ యాక్చువల్గా వెరీ పాపులర్, ఎవ్రీబడి న్యూ. సో అట్లాంటి టైంలో ఏం చేశారంటే నూతన నిబంధన గ్రంథకర్తలు, వాళ్ళకి లేవు కదా ఇట్లాంటి కాన్సెప్ట్లు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రసంగికులు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి లేరు కాబట్టి ఆదాము భాష హీబ్రూ, లేకపోతే దేవుడి భాష హీబ్రూ అనేటువంటిది అలాంటివి లేవు వాళ్ళకి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి? భాష కాదు, వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి? సువార్త. యేసుప్రభు మాట్లాడినటువంటి మాటలు, యేసుప్రభు యొక్క విలువ, యేసుప్రభు యొక్క సువార్త అనేటువంటిది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి అది ఏ భాషలో రాస్తున్నారు, ఏ భాషలో వాడికి అర్థమైతే ఆ భాషలో చెప్పడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా మనకి? సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఇది మన భాషలో రాయలేదు, బైబిల్ ఒరిజినల్గా మన భాషలో రాయలేదు. ఇది రాసినప్పుడు ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరికి రాయబడిందో వాళ్ళ భాషలో రాశారు, మనకి రాయబడలేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాట విన్న తర్వాత చాలామంది కట్ అయిపోతారేమో ఇక్కడి నుంచి, ఎందుకంటే పూర్తిగా వినకపోతే కట్ అయిపోతారు. బైబిల్ మనకి రాయబడలేదు, కానీ మన కోసం రాయబడింది. ఈ రెండింటి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. మనకి రాయబడలేదు అంటే ఏంటి? మన భాషలో రాయబడలేదు, కానీ మన కోసం రాయబడింది. ఎందుకంటే అది కేవలం మొదటి శతాబ్దానికో లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళకో కాదు, అది మన కోసం కూడా. అందులో ఉన్నటువంటి విలువలు మనకు కూడా. కానీ మన కోసం అనేటువంటిది మనం అర్థం చేసుకునే ముందు వాళ్ళకి ఎలా అర్థమైంది, వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలని వాళ్ళ భాష ఉపయోగించిన బైబిల్ అనేది మనం అర్థం చేసుకోవద్దా వద్దా? ఇంకా మీరు కన్విన్స్ అవ్వకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను కొంతసేపట్లో. సో ఉండండి. ఇందులో హ్యూమన్ మీన్స్ అంటే నేరేటివ్ హిస్టరీ ఉంది, జినియాలజీస్ ఉన్నాయి, క్రానికల్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి. ఇవన్నీ మనం చదువుతాం. ఇవన్నీ మీరేం బట్టి పట్టద్దు, రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది. సో అంటే బైబిల్లో ఉన్నటువంటి పోయిటరీ వేరు, వేమన శతకం వేరు. మళ్ళీ వేమన శతకంలో ఒక మీటర్ ఉంటుంది. వేమన శతకంలో ఒక రకమైనటువంటి పదప్రయోగం ఉంటుంది. కానీ బైబిల్లో కూడా పోయిటరీ ఉంది, కానీ ఆ పోయిటరీకి ఇంకొంచెం డిఫరెంట్. అది మన పోయిటరీ కంటే, మన పద్యాల కంటే బైబిల్లో ఉన్నటువంటి పద్యాలు కొంచెం డిఫరెంట్. వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సామెతలను ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు ప్రవచనం అంటే ఏంటి అసలు, ఆ తర్వాత బయోగ్రఫీస్ ఎట్లా రాశారు ఆ టైంలో, జినియాలజీస్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు, అంటే వంశావళులు రాసినప్పుడు వంశావళి యొక్క ఉద్దేశం ఏంటి, వీటిలన్నిటినీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మనం పప్పులో కాలేసేసినట్టు అవుతాం. దీన్ని వి విల్ గో త్రూ దట్. ఇంకొకటే, ఇది ఈ మాట మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు. నేను ఇప్పుడు పైకి వచ్చినటువంటి పాయింట్ ఏదైతే ఉందో, హ్యూమన్ పర్సనాలిటీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. అంటే చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో డిక్టేషన్ ఉంది. అంటే దేవుడు కొన్ని మాటల్ని, మోషే నేను చెప్పినట్టుగా రాసేసే ఇది అన్న సందర్భాలు ఉన్నాయి. దేవుడు చెప్తే మోషే యాక్చువల్గా దాన్ని రాసేసినటువంటి పదాలు ఉన్నాయి. డైరెక్ట్గా అదే పదాలు రాసిన సందర్భాలు ఉన్నాయి. డిక్టేషన్ ఉంది బైబిల్లో. కానీ బైబిల్ అంతా డిక్టేషన్ కాదు. బైబిల్లో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఒక ఇది నిజంగా నేను క్రిస్టియన్గా నేను స్థిరపడటానికి, అంటే నా విశ్వాసంలో నేను స్థిరపడటానికి ఉపయోగపడినటువంటి పాయింట్ ఇది. మీతో పంచుకుంటున్నాను దీన్ని. ఏంటంటే
బైబిల్‌లో హ్యూమన్ పర్సనాలిటీస్‌ని దేవుడు పక్కన పెట్టలేదు. ఎవరన్నా లూకాసు వార్త ఒకసారి మొదటి అధ్యాయాన్ని మొదటి కొద్ది వచనాలు చదువుతారా? లూకాసు వార్త, ఆదికాండం, నిర్గమకాండం, లూకాసు వార్త, మూడవ పుస్తకం బైబిల్‌లో. చూసారా? ఈయన ఎవరు? లూకా గారు ఒక హిస్టోరియన్, ఒక చరిత్రకారుడు, ఒక మెడికల్ డాక్టర్ మొదటి శతాబ్దంలో. చరిత్రకారులకి యాక్చువల్గా ఒక బుద్ధి ఉంటుంది, ఒక దుర్బుద్ధి ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా సరే చాలా జాగ్రత్తగా, చరిత్ర చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా విట్నెస్ల దగ్గర నుంచి మాట్లాడుకుంటారు, వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు, క్లారిఫై చేసుకుంటారు. క్లారిఫై చేసుకున్న తర్వాత హిస్టరీని యాక్చువల్గా ఒక ఆర్డర్లో పెడతారు వాళ్ళు. ఒక ఆర్డర్లీ అకౌంట్ రాస్తారు చరిత్ర గురించి. అది చరిత్రకారులకు ఉన్నటువంటి ఒక గమ్మత్తైనటువంటి ఒక ఒక క్యారెక్టరిస్టిక్ అది. డోంట్ యు సీ లూకా యొక్క నేచర్, లూకా యొక్క బ్యాక్గ్రౌండ్ దేవుడు పక్కన పెట్టేశాడా లేకపోతే ఉపయోగించుకున్నాడా దాన్ని? హీ హాజ్ యూజ్డ్. హ్యూమన్ పర్సనాలిటీస్ని దేవుడు పక్కన పెట్టేయలేదు. వాళ్ళ యొక్క ఇమోషన్స్ని దేవుడు పక్కన పెట్టేయలేదు. వాళ్ళ యొక్క నేచర్ని దేవుడు పక్కన పెట్టేయలేదు. కానీ వాళ్ళ యొక్క నేచర్ పడిపోయినటువంటి నేచరే. కానీ దేవుని యొక్క వాక్యం పడిపోయినటువంటిది కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు హ్యూమన్ ఆథర్స్ యొక్క నేచర్ని ఉపయోగించుకొని శుద్ధమైనటువంటి, చెక్కు చెదరనటువంటి, తప్పు లేనటువంటి వాక్యాన్ని మనకు అందించాడు. అది బ్యూటీ బైబిల్‌లో. అందుకనే బైబిల్, ఐ కెన్ రిలేట్ విత్ బైబిల్. ఎందుకంటే నాలాంటి వాళ్ళు, నాలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. తత్తరబడేటువంటి పేతురు ఉన్నాడు అందులో. ఎప్పుడైనా చూసారా మీరు? మార్కు సువార్తలో పదే కనిపించేటువంటి పదం, ఒక మాట ఉంటుంది. స్ట్రైట్ అవే, స్ట్రైట్ అవే, స్ట్రైట్ అవే, స్ట్రైట్ అవే, ఇమీడియట్లీ, ఇమీడియట్లీ, ఇమీడియట్లీ అని. చూసారా ఎప్పుడైనా? మార్కు సువార్త ఎవరిది? పేతురు పేతురు మాట్లాడుతున్నప్పుడు మార్క్ గారు రాసుకున్నారు దాన్ని. పీటర్ యాక్చువల్గా తత్తర పీటర్. పీటర్ యాక్చువల్గా స్ట్రైట్ అవే, ఇమీడియట్లీ, ఇమీడియట్లీ, ఇమీడియట్లీ. దట్ ఈస్ హిస్ నేచర్. వీ కెన్ సీ హిమ్. పీటర్ని యాక్చువల్గా వీ కెన్ సీ హిమ్ మార్క్ చదివేటప్పుడు మనం. కొన్ని కొన్ని ఈవెంట్స్ యాక్చువల్గా మీరు చూసుంటారు. మత్తయి మాట్లాడతాడు అదే ఈవెంట్ గురించి, మార్క్ మాట్లాడతాడు అదే ఈవెంట్ గురించి. మత్తయి మాత్రం యాక్చువల్గా, మత్తయి సువార్త పేరుకు పెద్ద సువార్త, చాలా అధ్యాయాలు ఉన్నాయి అందులో. మార్క్ సువార్త చిన్న సువార్త, 16 అధ్యాయాలే ఉన్నాయి అందులో. అయితే కానీ ఒక ఇన్సిడెంట్ని కనుక మనం తీసుకుంటే, ఒక ఇండివిజువల్ ఇన్సిడెంట్, మత్తయ్య ఇద్దరు మాట్లాడేటప్పుడు మార్క్ యాక్చువల్గా దాన్ని చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాడు దాన్ని. మత్తయ్య యాక్చువల్గా అంత డీటెయిల్డ్గా మాట్లాడ్డా ఇన్సిడెంట్ గురించి. ఎందుకో తెలుసా? ఇన్నర్ సర్కిల్లో పేతురు ఉన్నాడు, దాన్ని కళ్ళతో చూస్తున్నాడు అన్నిటిని. అక్కడ ఏం జరిగింది అనేటువంటిది కళ్ళకు గట్టినట్టుగా చూస్తున్నాడు మొత్తాన్ని. అందులో చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేసుకుంటూ వస్తాడు పేతురు అక్కడ, ఎందుకంటే ఉన్నాడు కదా అక్కడ. సో ఐ వాంట్ us టు అండర్స్టాండ్ దిస్. వాళ్ళ యొక్క హ్యూమన్ పర్సనాలిటీస్, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్, వీటిని దేవుడు పక్కన పెట్టేయలేదు. హీ హాజ్ యూజ్డ్ ఇట్. అందుకనే వీ కెన్ రిలేట్ విత్ ఇట్. మనలాగా స్ట్రగుల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అందులో. మనలాగా టెన్షన్ పడినటువంటి వాళ్ళు ఉన్నారు. యాంగ్జైటీకి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. కీర్తనలో ఎన్నిసార్లు చూశారు మీరు? దేవా, నేను భరించలేకపోతున్నాను ఈ ప్రాబ్లం అనేటువంటి దాన్ని మాట్లాడిన వాళ్ళు. ఎప్పుడు వస్తావు? ఎంతకాలం? ఇంతమంది నన్ను చిత్రవద చేస్తున్నప్పుడు, ఇంతమంది నన్ను ఆడుకుంటున్నారు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నన్ను డిఫెండ్ చేస్తావు అని మాట్లాడుకున్న వాళ్ళు లేదు కీర్తనలో. దీస్ ఆర్ హ్యూమన్ పర్సనాలిటీస్. బట్ గాడ్ హ్యాస్ యూజ్ దేర్ పర్సనాలిటీస్. గాడ్ యాక్చువల్గా ఆ వాక్యం ఏంటంటే, విరిగిపోయినటువంటి వాళ్ళ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో, పగిలిపోయినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, దేవుని యొక్క వెలుగు, వాక్యపు వెలుగు యాక్చువల్గా ఆ పగుళ్లలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ బ్యూటీ ఉంది చూసారా? దట్ ఈస్ యాక్చువల్ అమేజింగ్. ఇట్ ఈస్, ఆ పగుళ్ళు ఎక్కడా కూడా ఆ లైట్ని చీకటిగా మార్చలేదు. అందుకనే వాక్యం ఈజ్ ఇన్నరెంట్ అంటాం. అంటే ఏ తప్పులు తడకలు లేనటువంటిది. ఎందుకంటే దేవుడు ఓవర్సీ చేసి రాయించాడు దాన్ని. బట్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ పర్సనాలిటీస్ని ఉపయోగించుకున్నాడు. ఆ పర్సనాలిటీస్ని దేవుడు పక్కన పెట్టలేదు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు చాలా సో అందుకని వన్స్ అగైన్ నేనేం చెప్పానంటే, ఇది తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతి అది. యుఎస్లో యాక్చువల్గా నేమ్స్ చేంజింగ్ అనేటువంటిది యుఎస్ చర్చెస్లో మనం ఎక్కడ చూడం ఇది.
సో మేబీ ఒక మంచి ఉద్దేశం మీద పెట్టుండొచ్చు. ఏంటంటే ఈ మంచి ఉద్దేశం మీద వీళ్ళు నిజంగా మారారు. భారతదేశం లాంటి దాంట్లో క్రైస్తవులు తక్కువ మంది ఉంటారు కాబట్టి, ఎక్కువ మంది క్రైస్తవేతరులు ఉంటారు కాబట్టి, ఒక వ్యక్తి నిజంగా యేసుప్రభుని అంగీకరించిన తర్వాత సమాజంలో గొప్పగా యేసుప్రభు యొక్క నామాన్ని, నేను యేసుప్రభుకు సంబంధించినటువంటి వాడిని ఇప్పటి నుంచి అనేటువంటి సాక్ష్యం ఇవ్వటానికి పేరు మార్చడం అనేటువంటి ఒక సింబల్ని పెట్టుండొచ్చు. అందులో ఏ విధమైనటువంటి తప్పు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ దాన్ని ధర్మశాస్త్రంగా చేశారు చూడండి. అది మార్చకపోతే నువ్వు నీ నీ రక్షణకు సంపూర్తి అవ్వలేదనేది చూశారు చూడండి. అది యాక్చువల్‌గా తప్పు. ఎందుకంటే అది వాక్యం ఒప్పుకోవట్లేదు దాని గురించి. పేరు మార్చుకోవడంలో తప్పులేదు. పేరు మార్చాలి కంపల్సరీగా. అది వాక్యం చెప్తోందంటే అది వాక్యానికి విరుద్ధంగా మనం మాట్లాడుతున్నట్టు లెక్క. ఇప్పుడు ద ఓన్లీ రీజన్ నేను లాస్ట్ టైమ్ చెప్పాను ఏంటంటే, హీబ్రూ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, బికాజ్ ఐ రియల్లీ వాంట్ టు అండర్‌స్టాండ్. వాక్యం అర్థం చేసుకోవటానికి మనందరం హెర్మెన్యూటిక్స్ జర్నీలో ఉన్నాం అని చెప్పి లాస్ట్ టైం నేను. ఈ జర్నీలో దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా తన యొక్క శరీరంలో ఒక పాత్ర పోషించడానికి రక్షించుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళని. ఇందులో ఏ ఒక్కళ్ళు కూడా నాకేం లేదండి, నేను యాక్చువల్‌గా అట్లా రక్షించబడ్డానండి, ప్రభు వచ్చేదాకా ఏంటంటేనండి పుస్తకాలు చదువుకొని అట్లా వెళ్ళిపోతానండి. అట్లా కాదు మనంది. వి ఆర్ గివెన్ యాక్చువల్లీ వన్ రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యత, ఒక టాలెంట్ దేవుడిచ్చాడు. ఆ టాలెంట్ కోసం మనం హెర్మెన్యూటిక్స్‌ని ఒక్కొక్కళ్ళం యాక్చువల్‌గా ఒక్కొక్క స్థాయిలో ఉపయోగించుకుంటాం. అందరికీ బేసిక్ హెర్మెన్యూటిక్స్ అనేటువంటిది కావాలి. దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డు నౌ. అందరికీ కావాలది. మనం చర్చ్‌లో యాక్చువల్‌గా పట్టాలేసినా సరే, కుర్చీలేసినా సరే, బాత్రూమ్స్ కడిగినా సరే, ఏం చేసినా వాక్యం అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. వాక్యం ప్రొపెల్ చేసినప్పుడు మనం సర్వీస్ చేస్తున్నాం కాబట్టి బేసిక్ హెర్మెన్యూటిక్స్ అనేటువంటిది అందరికి ఇంపార్టెంట్. కానీ అందులో మనలో కొంతమంది ఏం చేస్తారంటే, మనలో కొంతమందిని సంఘంలో వాక్య పరిచర్య చేసుకోవడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. వాళ్ళకి ఇంకొక ఇంకొక ఆకు ఎక్కువ తినాల్సి వస్తుంది హెర్మెన్యూటిక్స్‌లో. ఏంటంటే డిక్షనరీస్‌ని ఎట్లా చూసుకోవాలి ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే నాకు ప్రత్యేకంగా దేవుడు నన్నెందుకు పిలుచుకున్నాడు అనేదంటే ట్రైనింగ్ చేయటానికి. ఆహ్, విశ్వాసుల్ని, తర్వాత పాస్టర్స్‌ని ట్రైన్ చేయటానికి, తర్వాత అకాడమీలో ఉదాహరణకి ఇప్పుడు డిక్షనరీలు రాశారు. బైబిల్ డిక్షనరీ, హీబ్రూ డిక్షనరీస్, తర్వాత గ్రీక్ డిక్షనరీస్ రాశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ డిక్షనరీస్ రాసిన వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళేం చేస్తారంటే డిక్షనరీస్‌లో కూడా కొన్ని కొన్ని ఎంట్రీస్ తప్పులుంటాయి. భాష బాగా నేర్చుకొని హీబ్రూ గాని, గ్రీక్ గాని భాష బాగా నేర్చుకొని లింగ్విస్టిక్స్‌లో బాగా తర్ఫీదయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంతకు ముందు రాసినటువంటి డిక్షనరీలో ఈ పదానికి వీడు అర్థం సరిగ్గా రాసాడా లేదా అనేటువంటి దాన్ని జాగ్రత్తగా జడ్జ్ చేసి డిక్షనరీస్‌ని కూడా చేంజ్ చేసేటువంటి ఒక 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 పిలుపుందది. ఒక ఒక పరిచర్య అది. థాట్స్ వై ఐ యామ్ కాల్డ్. థాట్స్ నా నా నాకున్నటువంటి పిలుపది. సో, అంటే ఇది అన్నిటికంటే గొప్ప పిలుపని నేను చెప్పట్లేదు. ఏంటంటే నా పిలుపు యాక్చువల్‌గా అందరికీ కనిపించదు. ఇట్ డజంట్ పీపుల్ డోంట్ రిక్వైర్. ఇప్పుడు ఆహ్, ఆక్స్‌ఫర్డ్ ఎవరు రాసారు? ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఎవరు రాసారో మీకు తెలుసా? ఇట్స్ లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలీదు బేసికల్లీ. ఇట్స్ లాట్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్. సో, అట్లాంటి ఆ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ కోసం దేవుడు పిలుచుకున్నప్పుడు ఏంటంటే, ఐ నీడ్ టు నో మోర్ ఆఫ్ ద లాంగ్వేజ్. హీబ్రూ నాకు ఇంకా బాగా తెలియాలి. గ్రీక్ భాష బాగా తెలియాలి. గ్రీక్‌తో పాటు యాక్చువల్‌గా మిగిలినటువంటి భాషలు కూడా తెలియాలి. అకేడియన్ తెలియాలి నాకు. అరమేయిక్ తెలియాలి. సో, ఇట్లాంటి భాషలన్నీ నేర్చుకున్నప్పుడు ఓకే. అర్థమవుతుంది. ఓకే. సో, ఈ పదం ఓకే. ఇట్లనా? ఇట్లా ఉపయోగించారా? ఇట్లా ఉపయోగించారా అని. సో, అందుకనేంటంటే హెర్మెన్యూటిక్స్ అనేటువంటి జర్నీలో దేవుని యొక్క పిలుపు ఎంతవరకు ఉందనేటువంటిది బేసిక్ హెర్మెన్యూటిక్స్ అందరికీ అవసరం. దానికి మించి ఒక్కొక్కళ్ళకి వాక్య పరిచర్య చేయటానికి దేవుడు పిలుచుకున్నటువంటి వాళ్ళకి ఇంకొక మెట్టెక్కాలి. ఆ తర్వాత డిక్షనరీస్‌లో నిజంగా ఆ లాంగ్వేజ్‌ని సరిచేసేటువంటి వాళ్ళకి ఇంకొక మెట్టెక్కాలి వాళ్ళు. సో, దిస్ ఈజ్ ఆల్ వన్స్ అగైన్ రిలేటెడ్ టు ప్రభు ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యాక్చువల్‌గా ఆయన కింగు. ఆయన ప్రభు. ఈ గిఫ్ట్స్ అన్నిటికి కింగ్ ఎవరు? మనకివ్వబడినటువంటి పిలుపులన్నిటికీ కింగ్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడనే దాని మీద ఆధారపడతాయి. దేవా! నువ్వు నన్ను ఇట్లా ఉపయోగించుకుంటున్నావా? అయితే కొంచెం చదువుతాను, కొంచెం ఎక్విప్ చేసుకుంటాను. ఏముంది అందులో? సో, ఎవరైనా సరే రుద్దటానికి ప్రయత్నించారంటే, సంఘం అంతా కంపల్సరీగా తెలుసుకోవటానికి, వాళ్ళకి యాక్చువల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ 99% ఆఫ్ ద టైమ్ ఇట్లా రుద్దటానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు తప్పుడు హీబ్రూనే నేర్పిస్తున్నారు.
దే ఆర్ టీచింగ్ రాంగ్ హీబ్రూ. ఐ హ్యావ్ సీన్ మెనీ క్లాసెస్ దట్ దే ఆర్ టీచింగ్. చెవులు అంటే సీసం అన్న పోసుకుంటే చెవులో బాగుంటుందేమో అని అనిపించింది కొన్నిసార్లు వాళ్ళు బోధిస్తున్న విధానం చూసిన తర్వాత. సో నమ్మొద్దు అట్లాంటి వాళ్ళని. ఒకవేళ హిబ్రూ నేర్చుకోవాలనుకుంటే ప్రాపర్ ఇన్స్టిట్యూట్ని పట్టుకోండి, ప్రాపర్ టీచర్స్ని పట్టుకోండి, దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఓకే. ఓకే, ఇదొకసారి చూడండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, ఇందులో మీకేమేం కనిపిస్తున్నాయంటే లెఫ్ట్ సైడ్ ఒక సిటీ ఉందండి. సిటీ అనొచ్చో అనకూడదో తెలియదు, అనకూడదేమో. సిటీ అంటే సిటీ లాగా కనిపించట్లేదు అది. మీరు 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 చూడండి, మీకేమేమి తేడాలు కనిపిస్తున్నాయి అసలు. ఈ పిక్చర్ని చూడగానే మీకేం కనిపిస్తుంది చూడండి. ఇది ఇది బై ద వే ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ డానియల్ హేస్ అండ్ స్కాట్ డూవల్. సో ఐ ఓ దిస్ పిక్చర్ టు దెమ్. యా, ఇప్పుడు చెప్పండి మీరు, మీకు కనిపిస్తున్న అబ్జర్వేషన్స్ చెప్పండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక టౌన్ అండి, రైట్ సైడ్ ఉన్నది ఒక అర్బన్ క్లస్టర్. వెరీ గుడ్, దట్స్ అ గుడ్ అబ్జర్వేషన్. దానికేమో కాంపౌండ్ వాల్ ఉందమ్మా, ఇంకో దానికి లేదు. ఎక్సలెంట్. ఒకదానికి కాంపౌండ్ వాల్ ఉంది, ఇంకో దానికి కాంపౌండ్ వాల్ లేదు. ఓకే, ఇంకా ఈ బ్రిడ్జి ద్వారా సార్, ఈ సిటీ ఈ ఈ ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్కి వచ్చినప్పుడు వీఆర్ క్రాసింగ్ ద కల్చర్, లాంగ్వేజ్, టైమ్ అండ్ సిచ్యుయేషన్ని క్రాస్ చేసి వస్తున్నాము. ఎక్సలెంట్. సో వీ హ్యావ్ యాక్చువల్లీ ఈ రెండింటి మధ్యలో ఒక నది ఉంది. ఆ నది పేరు ఏంటంటే సిఎల్టిఎస్ నది అంట దాన్ని. అంటే ఏంటంటే కల్చర్, లాంగ్వేజ్, టైమ్, సిచ్యువేషన్. సో ఈ రెండింటిని విడదీస్తున్నటువంటిది, అయితే సపరేట్ చేస్తున్నటువంటిది ఏంటంటే సంస్కృతి వేరుట, భాష వేరుట, టైము వేరుట, సిచ్యువేషన్. ఓకే, దాన్ని క్రాస్ చేయాలట, ఒక బ్రిడ్జ్ కావాలట మనం. ఇంకా పర్సన్ స్టేటస్ మారిపోయిందండి. ఫ్రమ్ ద లెఫ్ట్ టు ఏంటండి? రైట్ పర్సన్ స్టేటస్ మారిపోయింది. ఇక్కడ ఉన్న పర్సన్, టౌన్ లో ఉన్న పర్సన్ కి బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత పర్సన్ స్టైల్ మారిపోయింది. దాట్స్ అ బ్యూటిఫుల్ వన్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి ఏమో అంగీ వేసుకున్నాడు, టోపీ అదే కొంచెం తలకు పెట్టుకునేది ఉంటుంది కదా, అది వేసుకున్నాడు. తర్వాత చేతిలో తనకేముంది, స్టాఫ్ ఉంది. సో చేతిలో ఒక దుడ్డు కర్ర లాంటిది ఉంది. సో రైట్ సైడ్ వచ్చినటువంటి వాళ్ళ యొక్క బట్టలు వేసుకునే విధానం మారిపోయింది కదా. సో ఇల్లు చూసారా, ఇల్లు ఎట్లా మారినాయి చూసారా, ఎట్లా ఉంటున్నారు. ఒక్క నిమిషమే, ఎవరో కొంచెం మ్యూట్లో పెట్టుకోకుండా కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు. అందరు మ్యూట్లో పెట్టుకుంటారు ఏమనుకోకపోతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసారా, ఇళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నాయి రెండు చోట్ల. మోస్ట్ ఆఫ్ ద టైం యాక్చువల్గా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటివి ఈ టెర్రస్ వేరుగా ఉన్నాయి, రైట్ సైడ్లో ఉన్నట్టు దానికి టెర్రస్ వేరుగా ఉన్నాయి. ఆ తర్వాత రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా, చాలా స్ట్రక్చర్డ్గా ఉన్నాయి. ఇక్కడ రోడ్డు చూడండి ఎట్లా ఉందో. ఇట్స్ జస్ట్ లైక్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ అంతే. వాల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ యాక్చువల్ కమ్యూనిటీ. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నప్పుడు కాంపౌండ్ వాల్ అంటే, సో ఎవ్రీబడి న్యూ ఎవ్రీ వన్ అండ్ దెన్ దెర్ ఈస్ అ కాంపౌండ్ వాల్, పీపుల్ లివ్డ్ యాక్చువల్లీ విత్ ఇన్ దట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మనం హెర్మెన్యూటిక్స్ ఎందుకు అంటే వీ నీడ్ అ ప్రిన్సిపలైజింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఏదైతే చూస్తున్నారో మీరు, ఆ బ్రిడ్జ్నే యాక్చువల్గా హెర్మెన్యూటిక్స్ అంటాం మనం. అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ యాక్చువల్గా ఉన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. మనం రైట్ సైడ్ ఉన్నాం కదా, మనం రైట్ సైడ్ ఉన్నాము, దాన్ని అటువైపు వెళ్ళి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. అక్కడ ఈ భాషను ఎట్లా ఉపయోగించారు, ఏ టైంలో జీవించారు, ఎలాంటి పరిస్థితుల్లో జీవించారు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. సో దీని దగ్గరికి నేను కొంచెం సేపట్లో వస్తాను, కానీ ఇది ఒక ఎగ్జాంపుల్లో చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. ఎవరైనా సరే ఇప్పుడు మనకి 2 సమూయేలు గ్రంథంలో ఒకసారి 10వ అధ్యాయాన్ని చూస్తారా, ఒకసారి ఓపెన్ చేస్తారా. 11వ అధ్యాయం, సారీ క్షమించండి, 11వ అధ్యాయం ఓపెన్ చేసిన తర్వాత అందులో 7వ వచనాన్ని చదువుతారా. ఇది డేవిడ్ అండ్ బత్షెబా కదా. 6, 7 వచనాలను ఎవరైనా చదవగలరా. ఊరియా దావీదు వద్దకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును
యుద్ధ సమాచారమును అడిగెను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరులో నుండి బయలువెళ్ళెను. చూసారా ఇక్కడ తెలుగులో ఏముందంటే ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకోమని చెప్తున్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో చదివే వాళ్ళు అదే వచనాన్ని ఒకసారి చదువుతారా? ఏమనుంది మీ దాంట్లో? 7. I'm reading, sir. When ఎస్. Uriah came to him, David asked him how Job was, how the soldiers were, and how the war was going. Then David said to Uriah, "Go down to your house and wash your feet." So Uriah left the place, చాలు. and a gift from ఏమంటున్నాడంటే the king was sent after him. ఎగ్జాక్ట్లీ. సో గో డౌన్ టు యువర్ హౌస్ అండ్ వాష్ యువర్ ఫీట్. ఎందుకు అంటే కోవిడ్ వస్తుందనే వాష్ యువర్ ఫీట్. రమేష్, యువర్ సేయింగ్ సంథింగ్ బట్ యువర్ అన్ మ్యూట్ ఐ థింక్. I think it's a culture there. యా, అంటే ఏంటి కల్చర్ ఏంటి? కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తారా? అంటే మనం పూర్వం ఇంట్లో ఎవరైనా చుట్టాలు అలాగే వాళ్ళకి ఏమైనా ఉందేమో ట్రెడిషన్. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం ఫస్ట్ కదా. ఎస్ సో మనం ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా మన కల్చర్లోంచి చూస్తున్నాం దాన్ని. బట్ హీబ్రూలో కాళ్ళు కడుక్కోవటం అంటే యాక్చువల్గా స్లీప్ విత్ యువర్ వైఫ్. దట్స్ వాట్ ఇట్ మీన్. డేవిడ్ ఇస్ సెయింగ్ that you go and make sure that you sleep with your wife. It's called euphemism. Euphemism అంటే ఏంటంటే, once again, euphemistic. ప్రతిసారి కాళ్ళు కడుక్కున్న ప్రతిసారి దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్ విత్ అదర్స్ అని కాదు పాయింట్. హెర్మెనెటిక్స్లో అది మనం నేర్చుకోవాలి. ద కాంటెక్స్ట్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ హియర్. యూఫమిస్టిక్గా మాట్లాడతారు. ఏంటంటే బైబిల్లో దే డోంట్ రియల్లీ టాక్ అబౌట్, మనం కూడా తెలుగులో కూడా చాలాసార్లు కఠినమైనటువంటి పదాలు కొన్ని ఉన్నప్పుడు వీ డోంట్ రియల్లీ సే, చూసారా ఆదాము తన భార్యని ఎరిగెను అని ఉంటుంది. ఆదాం తన భార్యని ఎరగగా యాక్చువల్గా వాళ్ళకి పిల్లడు పుట్టాడు అని ఉంటుంది. ఎరగటం అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం? నోయింగ్ హిజ్ వైఫ్ అంటే బేసికలీ వి థింక్ తెలుసుకున్నాడని. బట్ తెలుసుకుంటే పిల్లలు పుట్టడం ఏంటి? నో, వి డోంట్ రియల్లీ యూజ్ యూఫమిజమ్స్. అంటే ఏంటంటే డైరెక్ట్గా మాట్లాడలేనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో కొన్నిసార్లు మనం ఆ డైరెక్ట్గా మాట్లాడలేనటువంటి పదాలని యూఫమిస్టిక్ లాంగ్వేజ్లో మాట్లాడతాం. సో ఆ యూఫమిజం అంటే ఏంటంటే డేవిడ్ ఈజ్ సెయింగ్, ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడ కాళ్ళు గాలిన పిల్లిలాగా ఉన్నాడు దావీదు. తప్పు జరిగిపోయింది. అక్కడ పిల్లాడు పుడుతున్నాడు. యురయ చూస్తుంటేనేమో చాలా కాలం నుంచి బయట ఉన్నాడు. ఇప్పుడు ఎలాగా దీన్ని కప్పిపుచ్చాలంటే యురాయని పిలిపించాడు డైరెక్ట్గా, వెళ్ళి నీ భార్యతో కూడా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నావు కదా, నీ భార్యతో ఉన్నావు కాబట్టి నీకు పిల్లాడు పుట్టినప్పుడు నువ్వు నీ భార్యని నువ్వు బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆమె రాళ్లతో కూడా చంపాల్సిన అవసరం లేదు. సో డేవిడ్ ఇస్ యాక్చువల్లీ కాళ్ళుగాలిన పిల్లలాగా somehow actually he is trying to cover up the whole thing. He is trying to cover up the whole thing. And he is saying that, hey, go and sleep with your wife, man. ఈవెన్ ఆనెస్ట్లీ స్లీప్ విత్ వైఫ్ అనేటువంటిది కూడా యూఫమిజమే. చూసారా మీరు? సో that's the point I'm trying to make here. Do you understand now the language difference? And how, Ramesh, actually we see మన ఇండియన్ కల్చర్లో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. మనం ఎలా మన కల్చర్ని మనం తీసుకొస్తున్నాం కూడా చూస్తాం వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు. వీఆర్ బ్రింగింగ్ మన కల్చర్ని వీ బ్రింగ్ యాక్చువల్లీ టు ద వర్డ్ అండ్ దెన్ వీ ట్రై టు. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ హీ ఈస్ సెయింగ్, దట్ మేక్స్ సెన్స్. యాక్చువల్గా డేవిడ్ ఈజ్ అన్ మ్యాసివ్ కవర్ అప్ ప్రాజెక్ట్ రైట్ నౌ. హీ ఈస్ ట్రైంగ్ సమ్హౌ, శత విధాలా ప్రయత్నిస్తున్నాడు ఎట్లాగో అట్లా చేయమని. కానీ యురాయ మాత్రం పోవట్లేదు. తాగించి యాక్చువల్గా వెళ్ళి ఇప్పుడు తాగావు కదా ఇప్పుడు వెళ్ళని మత్తులో పంపిస్తే వెళ్తాడేమో అనుకున్నాడు. కానీ యురాయ మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకు? Who is Uriah? What is the name of Uriah? Uriah నేమ్కి అర్థం ఏంటి? He is the light of Yahweh. Ur means actually light. Yah means Yahweh, short form for Yahweh. And he is saying David actually is in sin. He is in darkness. But this man actually is the light of Yahweh. డేవిడ్కు ఉండాల్సినటువంటి కన్సర్న్ లైట్ ఆఫ్ యాహ్వేకు ఉంది. And this man is really not willing to go home. He's saying that, no, I'm not going home. నువ్వు తాగిపించినా నువ్వేం చేసినా సరే, I have single-minded focus. And guess what?
మీరు అనుకుంటారేమో మత్తయి సువార్త జినియాలజీ రాసినప్పుడు బత్షెబా పేరుంది మొదటి అధ్యాయంలో అని. ఎప్పుడైనా నోటీస్ చేశారా? బత్షెబా పేరు ఉండదు అందులో. యురాయా పేరు. ఉరియా భార్య. ఉరియా భార్యతో దావీదు కలిగినటువంటి సంతానం. He found his place in the genealogy of Jesus Christ. King Jesus genealogyలో this light of Yahweh పేరుంది. Why is Matthew saying that word? మత్తయి ఎందుకు మాట్లాడుతున్నాడు? యురాయా పేరు ఎందుకు రాస్తున్నాడు అక్కడ? ఎందుకంటే he is saying that దేవుని బిడ్డగా ఉండాల్సినటువంటి దావీదు ఉండలేదు, హిత్తీయుడైనటువంటి యురాయా దేవుని బిడ్డగా ప్రవర్తించాడు. అంటే ఇన్సైడర్స్ అవుట్ సైడర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే దావీదు ఇన్సైడర్, యాక్చువల్గా దేవుని యొక్క కవెనెంట్, దేవుని యొక్క నిబంధన జనాంగంలో ఇన్సైడర్ అవుట్ సైడర్ లాగా బిహేవ్ చేస్తున్నట్ట. కానీ అవుట్ సైడర్ అయినటువంటి హిత్తీయుడైనటువంటి యురాయా ఇన్సైడర్ లాగా బిహేవ్ చేస్తున్నట్ట. జినియాలజీలో మాథ్యూ చెప్తున్నటువంటి మాట. అండ్ హీ సెయింగ్ దట్, అరే యూదులారా, మీకు అర్థమవుతుందా? మన చరిత్ర చూసుకుంటే, మన ఘన చరిత్ర చూసుకుంటే, మన ఇన్సైడర్స్ చాలామంది, ఈవెన్ కింగ్ డేవిడ్ కూడా ఇన్సైడర్ అయ్యి ఉండి కూడా అవుట్ సైడర్ లాగా బిహేవ్ చేశాడు. యురాయా అవుట్ సైడర్ అయ్యి కూడా ఇన్సైడర్ లాగా బిహేవ్ చేశాడు. తామారు అవుట్ సైడర్ అయ్యిండి ఇన్సైడర్ లాగా బిహేవ్ చేసింది. యాక్చువల్గా రాహాబు అవుట్ సైడర్ అయ్యిండి కూడా ఇన్సైడర్ లాగా బిహేవ్ చేసింది. రూతు అవుట్ సైడర్ అయ్యిండి కూడా ఇన్సైడర్ లాగా బిహేవ్ చేసింది. ఈ నలుగురు పేర్లు యాక్చువల్గా రాస్తాడు. యురాయా రాస్తాడు, రూత్ పేరు రాస్తాడు, రాహాబ్ పేరు రాస్తాడు. And then he writes about Tamar. And he's saying to the fellow Jewish people, let's not make the same mistake. Ante, from the get-go, from the very first word of Matthew, he's saying that he's giving an evangelistic appeal to them. He's saying that, Suvartha appeal istunadu allaki. Let's not make the mistake, my dear brothers and sisters. Let's not act like outsiders. జీసస్ని మెస్సాయగా మనం తృణీకరించి మనం చేయొద్దు, దయచేసి చేయొద్దు. ఇది వాట్ ఎ బ్యూటిఫుల్ గాస్పల్ మాథ్యూస్ గాస్పల్ ఇస్. Are you with me? Are you with me so far? And the very first word in the Gospel of Matthew, the very first word, if you look at Greek, actually he's saying that Biblos Genesaios, which means you don't need to write down this thing, but I just want to say this thing. ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ని గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు, దీస్ ఆర్ ది అకౌంట్స్ ఆఫ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్, దిస్ ఈస్ ద అకౌంట్ ఆఫ్ యాడమ్. ఈ మాటని బిబ్లాస్ జెనెసైయోస్ అని రాశారు ఓల్డ్ టెస్టిమెంట్లో. మాథ్యూ ఓల్డ్ టెస్టిమెంట్లో ఆదాం యొక్క వంశావళి ఇది అని చెప్పబడినటువంటి ఆ పదాన్ని ఏదైతే ఉందో తీసుకొని ఆదాం పేరు తీసేశాడు, యేసు ప్రభు పేరు పెట్టాడు, ఇది అని చెప్పేసి తీసుకొస్తున్నాడు ఇక్కడ. దాంతో మొదలుపెట్టాడు. అంటే హీఈస్ సేయింగ్ దట్ ఎ న్యూ హ్యుమానిటీ ఈజ్ స్టార్టింగ్ హియర్. ఒక నూతన సృష్టి మొదలవుతుంది. ఆ సృష్టికి కారకుడు ఎవరో తెలుసా? హీఈస్ బార్న్, యాక్చువల్లీ హీఈస్ కింగ్ జీసస్. ఇట్స్ నాట్ కింగ్ డేవిడ్, బట్ ఇట్ ఈస్ కింగ్ జీసస్. వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్, లైక్ ఇంతకంటే యేసు ప్రభుని ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలమా మనం? హీఈస్ సేయింగ్ ఇట్స్ ఎ న్యూ క్రియేషన్. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్, బ్రదర్స్, hermeneutics is actually super, super, super exciting. We are not trying to find మనం ఏదో చాలా ఎవ్వరికి తెలియనటువంటిది మనమే కనిపెట్టేసి చెప్పడం అది కాదు హెర్మెన్యూటిక్స్. ఉన్నది ఉన్నట్టుగా చదవటం నేర్చుకుంటున్నాం అంతే. మనం హెర్మెన్యూటిక్స్లో మర్మాలు కనిపెట్టడం కాదు మనకి. దాట్స్ నాట్ వాట్ వీఆర్ హియర్ ఫర్. వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఆథర్స్ ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అంతే. హెర్మెన్యూటిక్స్లోనే మనకి కొన్ని పాయింట్స్ వీఆర్ సీయింగ్ దేర్. ఏంటంటే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనం, greet each other with a holy kiss. What does it mean? We kiss each other whenever we see in the church. నేను చిన్నప్పుడు కూడా ఇంకా అసలు అంటే ఇద్దరు మగ ఫ్రెండ్స్ యాక్చువల్గా వాళ్ళు దే వర్ జస్ట్ యాక్చువల్లీ పికింగ్ ఆన్ ద చీక్, యాక్చువల్గా ఇట్లా చేయటం అనేటువంటిది ఇట్ వాజ్ స్టిల్ దేర్. నాట్ నవ్ డేస్. ఇద్దరు మగవాళ్ళు యాక్చువల్గా మామూలుగా ఫ్రెండ్లీగా కిస్ పెట్టుకోవటం అనేటువంటిది కూడా ఈ రోజుల్లో ఇట్స్ వెరీ నో బికాస్ దే థింక్ యాక్చువల్లీ ఇట్స్ గే థింగ్, right? So homosexuality connotations of it. You don't want to give that kind of impressions. So greet each other with a holy kiss. Actually, how it changes, you need to understand. If you don't understand, వాక్యాన్ని లిటరల్గా తీసుకున్నప్పుడు మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, లేదురా వాక్యం చెప్తుంది, వాక్యాధారంగా మనం అందరం ముద్దులు పెట్టుకోవాలి. యాక్చువల్గా సంఘం కాసినప్పుడు వీళ్ళు మెసేజ్ గురించి కాదు, యాక్చువల్గా మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ముద్దుల కోసం చూస్తారు.
that's a very bad thing, right? So you should not. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. తర్వాత ఎప్పుడైనా చూసారా ఈ పదం గర్డ్ అప్ ద లాయిన్స్ అనేటువంటి పదం చూసారా? సో మొదటి పేతురు 1:13 యు హ్యావ్ దిస్ గర్డ్ అప్ ద లాయిన్స్. వై ఇస్ ఇట్ గర్డ్ అప్ ద లాయిన్స్ అని చూసారు? 1 Peter 1:13 చదువుతారా? సో మీ మనసు అనేటువంటి నడుము కట్టుకోవటం. వాట్ ఈస్ దిస్? మనసు అనేటువంటి నడుము కట్టుకోవటం ఏంటి? What are we talking about here? So, gird up the loins. For example, gird up the loins. అంటే ఏంటంటే, see, they used to అంగీలు వేసుకునే వాళ్ళు కదా. అంగీలు వేసుకొని, బై ద వే, ఐ జస్ట్ వాంట్ టు దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ట్రినిటీ నేను చదివే ప్లేస్లో ఇంటర్నేషనల్ నైట్ ఒకటి జరిగింది. అంటే ఇంటర్నేషనల్ పీపుల్ ప్రజెంట్ చేస్తారు, వచ్చి వాళ్ళ యొక్క కల్చర్ని ప్రజెంట్ చేస్తారు. నేను పంచె కట్టుకొని వెళ్ళాను. యూజువల్గా నేను ఎప్పుడు పంచె కట్టుకోను, నాకు లుంగీలు కానీ పంచెలు కానీ యూజువల్గా అలవాట్లేదు. సరే, ఆ రోజు పంచె కట్టుకొని వెళ్ళానా, స్టేజ్ మీదకి ఎక్కాలి. స్టేజ్ మీదకి ఎక్కాలంటే నేను ఒక రోజు ముందు నుంచి విపరీతమైనటువంటి టెన్షన్కి గురయ్యాను. ఎందుకు? అలా ఎక్కేటప్పుడు యాక్చువల్గా నా చెప్పు కింద కనుక నా పంచబడి యాక్చువల్గా ఊడితే అందరి ముందు పరువు పోతుంది అనేటువంటి దీంతో విపరీతమైనటువంటి టెన్షన్. అందుకని ఏం చేశానంటే, వెళ్ళేటప్పుడు యాక్చువల్గా జాగ్రత్తగా నా పంచని ఇట్లా పట్టుకొని పైకి ఎక్కాను. సో దట్ ఐ డోంట్ స్టెప్ ఆన్ మై ఓన్ లుంగీ మీద నేను కాలు పెట్టి యాక్చువల్గా చేసుకోవటం. దిస్ ఈజ్ యాక్చువల్లీ కల్చరల్ అప్రోప్రియేషన్. అంగి వేసుకునేటప్పుడు యూ క్యాంట్ వాక్ ఫాస్ట్. సో గర్డ్ అప్ ద లాయిన్స్ అంటే ఏంటంటే, అంగి వేసుకునేటువంటి వాడు ఒక టైప్ ఆఫ్ పాస్చర్ పెట్టుకుంటాడు. ఏంటంటే, ఇఫ్ హీ నీడ్స్ టు వాక్ ఫాస్ట్, హీ నీడ్స్ టు దాన్ని బిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సో దట్ అది కాళ్ళకు అడ్డుపడి స్లో డౌన్ చేయకుండా ప్రాసెస్, లేకపోతే కింద పడకుండా దే హ్యావ్ టు గర్డ్ అప్. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇంపార్టెంట్, అర్జెంటుగా చేయాల్సినటువంటిది, ఇంపార్టెంట్గా చేయాల్సినటువంటిది ఏదైతే ఉందో, మన భాషలో కూడా అంటాం, నడుము బిగించాడు రా వీడు చేయటానికి మాత్రం అంటాం లేదా? ఏంటది అర్థం? బికాజ్ యు ఆర్ ట్రైంగ్ టు డూ, ఇది ఎట్లాగైనా సరే నేను చేయాలి, ఇది అర్జెంటుగా నేను చేయాలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో. పీటర్ ఏమంటున్నాడంటే, యేసు ప్రభు యొక్క విలువలతో మనం బ్రతకటం అనేటువంటిది ప్రతి క్రైస్తవుడికి నడుం బిగించాల్సినటువంటి సమయం వచ్చింది అంటాడు. హీఈస్ సెయింగ్ దట్ హీఈస్ ఆల్సో బ్రింగింగ్ దట్ యాక్చువల్లీ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఏంటంటే, వాళ్ళు దే గర్డెడ్ అప్ ద లాయిన్స్. పాస్ ఓవర్ అప్పుడు ఈజిప్ట్లో నుంచి బయటికి వెళ్ళాలి, ఇంక ఈజిప్ట్లో ఉండటానికి ఆస్కారం లేదు, ఇంకా చాలు, ఇక ఐగుప్తుకి సంబంధించినటువంటి సంస్కృతి, బయటికి పదంట్రా, గర్డ్ అప్ ద లాయిన్స్ అండ్ దెన్ రా. పేతురు అదే మాటను తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇట్స్ ఎనఫ్. దుష్టుని యొక్క సామ్రాజ్యం, దుష్టుని యొక్క విలువలతో మనం బతికింది చాలు. లెట్స్ మూవ్ ఫార్వర్డ్, లెట్స్ వాక్అవుట్, లెట్స్ యాక్చువల్లీ హ్యావ్ దిస్ వాల్యూ సిస్టమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఇందులో 2 రకాలైనటువంటి లేయర్స్ని చూసాం మనం. మొదటి శతాబ్దంలో వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు ఏదైతే ఉందో దానికి సంబంధించింది. ఆ తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి ఓల్డ్ టెస్టమెంట్ చరిత్ర ఏదైతే ఉందో, పాస్ ఓవర్ అంటే పస్కాకి సంబంధించినటువంటి చరిత్ర ఉందో, దానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. పేతురు ఏమంటున్నాడంటే, ఈ రెండింటిని పట్టుకొని ఈ సెయింగ్ దట్ లెట్స్ గర్డ్ అప్ ద లాయిన్స్. అర్థమవుతుందని నేను చెప్పేది? అంటే ఇవన్నీ నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, బికాస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. ఆ పాయింట్ని మనం వీ నీడ్ టు రియల్లీ ఐ వాంట్ టు డ్రైవ్ హోమ్ దట్ పాయింట్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ వన్స్ అగైన్ టు ప్రామిస్డ్. ఇప్పుడు జియోగ్రాఫికల్ డిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ప్రామిస్డ్ ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్. సో జియోగ్రాఫికల్ డిస్టెన్స్లో చాలామంది ఏమంటారంటే, పాలుతేనలు ప్రవహించే దేశం అండి, పాలుతేనలు ప్రవహించే దేశం అని చెప్పేసి అంటారు, విచ్ ఇస్ రైట్. యాక్చువల్గా పాలుతేనలు ప్రవహించేటువంటి దేశం అంటే, నేను యూజువల్గా కొత్తల్లో వచ్చినప్పుడు ఏమనుకునేవాడిని అంటే, నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలు ప్రవహిస్తాయేమో అనుకునేవాడిని నేను. అంటే మనం లిటరల్గా ఆలోచిస్తాం కదా అట్లాగా. మా తాతగారు, మా అమ్మగారు, నాన్నగారు యాక్చువల్గా పాలకొల్లు నుంచి, భీమవరం దగ్గర పాలకొల్లు ఉంది, మీకు తెలుసు కదా. సో పాలకొల్లు దగ్గర నుంచి, పాలకొల్లుకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, పాలకొలను ఉండేది, పాలకొలను అనేటువంటి మాట నుంచి వచ్చింది. అంటే పాలకొలను. నేను చిన్నప్పుడు ఎట్లా ఊహించుకునేవాడిని అంటే, కొలను అంటే బేసికలీ ఏంటంటే అదొక చెరువు, ఓ పాలతో ఉండే చెరువు ఉండేదని.
ఎందుకంటే మనకి హిందూ మెథాలజీలో కూడా క్షీర సముద్రం అంటాం, అంటే పాల సముద్రం. కానీ ఒకసారి ఆలోచించండి, పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచో గేదె నుంచోనే కదా. అంతేగాని పాలు యాక్చువల్గా పాలతో కూడినటువంటి బావి కానీ పాలతో కూడినటువంటి చెరువులు కానీ ఉంటాయి ఎక్కడైనా ముంచుకొని వచ్చేసేయటానికి? ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో ప్రామిస్డ్ ల్యాండ్, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అంటే కూడా మనం కొంచెం డిఫరెంట్గా అర్థం చేసుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. అంటే సమృద్ధి కలిగినటువంటి దేశం అనేది మాత్రమే కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఏంటంటే ఇందులోకి మనం ఇంకొంచెం వస్తాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం వీ విల్ టాక్ అబౌట్ ద మ్యాప్ దేర్. ఒక 5 డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి ఇక్కడ. మధ్యధరా సముద్రం చూస్తున్నారు. మధ్యధరా సముద్రానికి ఆనుకున్నంతా కూడా కోస్తా ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఈ కోస్తా ప్రాంతాలంతా కూడా ఫిలిస్తీన్లు ఉన్నటువంటి ప్రాంతం. అది ఫిలిస్తీన్లు ఆక్యుపై చేశారు కోస్తా ప్రాంతం అంతా కూడా. ఈ కోస్తా ప్రాంతం పక్కన ఇక్కడ ఒకటి ఉంది చూసారు, ఇది ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? అంతా కనిపిస్తుంది. సెంట్రల్ మౌంటైన్ రేంజ్. అంటే ఏంటి అవి అసలు? మౌంటైన్స్ ఎక్కువ ఉండొచ్చు. మౌంటైన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. జెరూసలేం చూసారా, మౌంటైన్స్ మీద ఉంది. సో కీర్తనలో లెట్స్ గో అప్ టు జెరూసలేం అంటారు, విన్నారు ఎప్పుడైనా? ఎందుకంటారు లెట్స్ గో అప్ టు జెరూసలేం? ఎందుకంటే బికాస్ ఇట్స్ అ పీక్, యాక్చువల్లీ దే హ్యావ్ టు గో అప్. కొండ మీదకి వెళ్ళాలి వాళ్ళు. లెట్స్ గో అప్ టు జెరూసలేం అంటారు. సో ఫిలిస్తీన్లేమో ఇక్కడ ఉన్నారు, ఇజ్రాయలీలేమో ఈ మౌంటైన్ రీజియన్స్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి ఫైటింగ్ కావాలంటే ఇక్కడ షఫేలా అనేటువంటి లో ల్యాండ్స్ ఒకటి ఉంటాయి అనమాట, అక్కడికి వస్తారు ఫైటింగ్ చేసుకోవటానికి. ఫైటింగ్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఇటు వెళ్ళిపోతారు, వీళ్ళు ఇటు వచ్చేస్తారు మళ్ళీ. we need to understand, if we need to understand, మనం we definitely have to understand these kind of things. ఇప్పుడు సమరిటన్ విమెన్ ఉన్నటువంటి ప్లేస్ సమ్వేర్ అరౌండ్ హియర్, సమరయ స్త్రీ ఉన్నటువంటి విమెన్. కానీ యూదులు యాక్చువల్గా సమారిటన్స్ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్లకుండా వీళ్ళు కోస్తా ప్రాంతాల్లో నుంచి ఇట్లా అన్నా వెళ్ళేవాళ్ళు, లేకపోతే వీళ్ళు యాక్చువల్గా ఇటు నుంచి అన్నా వెళ్ళేవాళ్ళు. ఇది పెద్ద రౌట్ యాక్చువల్గా, కానీ ఇట్లా అన్నా వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇట్లా అన్నా వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సమరయ ప్రదేశం నుంచి వెళ్ళటం ఇష్టం లేదు. బట్ యేసు ప్రభు యాక్చువల్గా హీ గోస్ స్ట్రైట్ త్రూ. వై డస్ హీ గో? మనం గాస్పల్స్ని చదవటానికి చేసినప్పుడు వీ విల్ అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ద టెర్మినాలజీ దేర్. బట్ ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నా మెయిన్ పాయింట్, దీన్ని చూపించడానికి నా మెయిన్ పాయింట్ ఏంటంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ ల్యాండ్ టు గో త్రూ. మౌంటైన్స్గా ఉన్నటువంటి రీజియన్, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఆ తర్వాత పంటల్ని పండించడం చాలా డిఫికల్ట్ ఇక్కడ. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఈ మాట మీరు కనుక నన్ను నమ్మటానికి ఇష్టం లేకపోతే ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో ఏమంటారు చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటాడంటే, ఫర్ ద ల్యాండ్ దట్ యు ఆర్ ఎంటరింగ్ టు పొజెస్ ఇస్ నాట్ లైక్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఇది ఐగుప్తు లాంటిది కాదుట. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అది ఐగుప్తు లాంటిది కాదు. ఎందుకంటే ఐగుప్తులో ఏం చేసేవాళ్ళు అంటే, మీరు విత్తనాలు విత్తేవాళ్ళు, వేర్ యూ సోడ్ యువర్ సీడ్ అండ్ ఇరిగేటెడ్ ఆన్ ఫుట్. అంటే మీరు కాళ్ళ మీద నడిచి యాక్చువల్గా దాన్ని సాగు చేశారు ఆ భూమిని. ఎందుకు? అక్కడ ఏమి పర్వతాలు ఏమి లేవు, చక్కగా నీట్గా పల్లంగా ఉన్నటువంటి ల్యాండ్ అదంతా కూడా. లైక్ ఎ వెజిటేబుల్ గార్డెన్, ఏదైతే చక్కటి గార్డెన్ లాగా మీరు అక్కడ నాటుకున్నారు. కానీ బట్ the land that you are crossing the Jordan to possess is a land of mountains and valleys that drinks in the rain from heaven. అది వర్షాధారితమైనటువంటిది. అక్కడ నైల్ లాంటి ఐగుప్తుని మనం నైల్ నది వరప్రసాదం అంటాం కదా. నైల్ లాంటి చక్కగా ఉన్నటువంటి నదులు లేవు అక్కడ. సో మీరు సాగు చేసుకోవటానికి ల్యాండ్ అంత ఈజీగా ఉండదు అక్కడ. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఫర్ విచ్ ద లార్డ్ యువర్ గాడ్ కేర్స్. ఈ ల్యాండ్ అంతా కూడా సాగు చేసుకోవడానికి ఐగుప్తులాగా అంత చక్కగా సేద్యం చేసుకోవడానికి అంత ఈజీగా లేకపోయినప్పటికీ కూడా నీ దేవుడు అనే యెహోవా కళ్ళు అక్కడ ఉంటాయట, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఆ ల్యాండ్లోకి ఎందుకు అడుగు పెడుతున్నారో తెలుసా? ద వెరీ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఎంటరింగ్ ద ల్యాండ్ ఈజ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్ or trust in Yahweh.
అక్కడ ఎకనామిక్ సర్ప్లస్ ఉండదు. ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా, ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రవాణా చేయటం అనేటువంటిది కష్టం. పండించినటువంటి పంటలు మిలిటరీ ఫోర్సెస్ని మనం చేయలేము. ఎందుకంటే మిలిటరీ ఫోర్సెస్ కావాలంటే మనకి హార్సెస్ ఉండాలి, చారియట్స్ వెళ్ళగలగాలి. కానీ రథాలు వెళ్ళగలిగినటువంటి ప్రదేశం కాదు. ఈ ప్రదేశంలో మనకి సెక్యూరిటీ కావాలన్నా, మనం తిండి బట్టలు ఆ, కావాలన్నా, సమృద్ధిగా కావాలన్నా సరే ఒకటే ఒకటి మార్గం వాళ్ళకి ఏంటంటే యెహోవా మీద ఆధారపడటం. ఆయన మీద ఆధారపడటం అనేటువంటిది మాత్రమే వాళ్ళు చేయగలిగినటువంటిది. ఆయన మీద విశ్వాసం చూపిస్తే వాళ్ళు సమృద్ధిగా తింటారు. వాళ్ళకి సమృద్ధిగా వేరే రాజ్యాల నుంచి ప్రొటెక్షన్ ఉంది. ఆయన్ని కనుక, ఆయనతో నిబంధనని కనుక బ్రేక్ చేశారంటే దే ఆర్ యాక్చువల్లీ గివింగ్ ద ప్రాబ్లం. అంటే ఏంటంటే ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం ఎందుకైందంటే యెహోవా కళ్ళు దీని మీద ఉంటాయి కాబట్టి. ఇది ఎవరికి పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే యెహోవా మీద విశ్వాసంతో నడిచేటువంటి వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది. ఆర్ యు గైస్ అండర్స్టాండింగ్ సో ఫార్? అర్థమవుతుందా ఇది? ద వెరీ ఫ్యాక్ట్ ఈ ల్యాండ్లోకి ఎందుకు తీసుకొచ్చాడంటే టు టీచ్ దెమ్ ఫెయిత్ లెసన్స్, విశ్వాసపు పాఠాలను నేర్పించడానికి. ద ల్యాండ్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ ఈజ్ అ కైండ్ ఆఫ్ a training ground for them. It is actually, yeah, Sneha can go, no problem. So the land itself actually is a training ground for them. దేనికి ట్రైనింగ్ గ్రౌండ్? ఫెయిత్లో ట్రైనింగ్ గ్రౌండ్. they only have to trust in the grace of Yahweh. యెహోవా యొక్క కృప మీద ఆధారపడితేనే వాళ్ళు బతికి బట్టగడతారు. అందుకనే కానాన్లో ఫేమస్ గాడ్ ఎవరో తెలుసా? వర్షదేవుడు. బాల్ యాక్చువల్లీ ఈజ్ బాల్ హద్దాద్ ఎస్పెషల్లీ, బికాస్ బాల్ హద్దాద్ బేసికలీ ఈజ్ యాక్చువల్లీ స్టార్మ్ గాడ్, వర్షాన్ని ఇచ్చేటువంటి దేవుడు. బట్ ఇజ్రాయెల్ హ్యాస్ టు ట్రస్ట్ దట్ వరుణ దేవుడు కాదు, యెహోవా నిజమైనటువంటి రాజు, నిజంగా వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. దే హ్యావ్ టు లివ్ ఇన్ ద కవెనెంట్, దే హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ యావే. The land shows them it's impossible to live here. The only way that you can have security is by trusting in Yahweh. యెహోవానే నాకు సెక్యూరిటీ, నా భద్రత, యెహోవానే నాకు నా భోజనానికి ఆధారం. ఎవరబ్బా పదే పదే చెప్పుకుంటూ వచ్చారు కీర్తనల్లో, ఈయన నా బలం, నా కోట, నా శల్యం, ఈయన నాకు జుంటు తేనెల దార, ఈయన మాటలు నాకు జుంటు తేనెల దార కంటే మధురమైన అంటాడు. ఇండేది అన్నా, Why does he ఈ పాలు తేనె ప్రవహించే దేశం గురించి నేను ఇంకొక ఇంటర్ప్రిటేషన్ కూడా విన్నాను. అంటే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ కరెక్ట్. కొన్ని ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ ఒక ప్రేయర్ మీటింగ్ తీసుకెళ్లారు నన్ను. సో అక్కడ నాకేం చెప్పారంటే ఇట్ ఈస్ అ ఫర్టైల్ ల్యాండ్ గాడ్ చోస్ టు గివ్ టు హిస్ పీపుల్. అండ్ ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే అది ఎంతో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కొండ ప్రదేశము, చాలా పచ్చిక ఉంటది అక్కడ. అక్కడ పచ్చి అంత ఎక్కువ ఉంటది. సో అది ఆ పచ్చిక మేసి చాలా ఉండటం వలన ఆ పశువులకి పొదుగు నిండిపోయి అక్కడ నుంచి పాలు కారుతా ఉండేయంట ఆ కొండల మీద నుంచి. అండ్ ప్లస్ డ్యూ టు బికాస్ ఇట్ ఈస్ సో ఫర్టైల్ ల్యాండ్, పచ్చిక ఎక్కువ ఉండటం వలన కూడా తేనె పట్టులు ఎక్కువ పచ్చి దానంతటికి అవి కొండల మీద నుంచి కారుతా ఉండేవి. అందుకనే దానికి పాలు తేనె కారే దేశం అనే పేరు వచ్చింది అని చెప్పారు, విన్నాను నేను. ఐ థింక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years బ్యాక్. షూర్. అంటే మనకి ఇప్పుడు సూది బెజ్జంలో నుంచి వెళ్ళటం అనేటువంటి దాన్ని కూడా నేను అట్లా విన్నాను. జెరూసలేంలో సూది బెజ్జం అనేటువంటిది ఏదో ఉండేది. ఒక డోర్ యాక్చువల్ గా ఆ డోర్ లో నుంచి వెళ్ళాలి, అది 6 o'clock క్లోజ్ అయిపోతుంది ఆ డోర్ అని చెప్పి నేను కూడా అది విన్నాను. నేను మొన్న లాస్ట్ ఇయర్ జెరూసలేం వెళ్ళినప్పుడు ఆ సూది బెజ్జం కోసం బాగా తిరిగాను, కానీ ఎక్కడ కనిపించలేదు నాకు అది. జెరూసలేంలో తిరిగాను బాగానే, సో ఎక్కడ కనిపించలేదు అది మరి. సో అంటే నేను ఏమంటానంటే యా వి సే లైక్ ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ టైప్ అనమాట ఇది. సో నా పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎస్, ద ల్యాండ్ యాక్చువల్లీ బికమ్స్ ఫర్టైల్ ఓన్లీ బికాస్ యావేస్ ఐస్ ఆర్ దేర్.
ఆయన కళ్ళు దాని మీద ఉంటాయి కాబట్టి ల్యాండ్ ఈజ్ ఫర్టైల్. ఇంకా చెప్పాలంటే సౌత్లో ల్యాండ్లో మనం చూసామా ఇప్పుడు దాకా నేను చూపించాను క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ల్యాండ్ చూపించాను. అందులో సౌత్ యెరూషలేం ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో రెయిన్ఫాల్ యాక్చువల్గా చాలా తక్కువ అక్కడ. నార్త్లో యాక్చువల్గా రెయిన్ఫాల్ చాలా ఎక్కువ. మొన్న రీసెంట్గా నేను కింగ్స్ మీద బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు బైబిల్ స్టడీలో ఉన్నటువంటి మెంబర్స్కి చెప్పాను, యెరోబోము దానిలో యాక్చువల్గా సెట్ చేస్తాడు. బెతల్లో ఒక టెంపుల్ కట్టుకుంటాడు, తర్వాత దానిలో ఒక టెంపుల్ కడతాడు. ఎందుకు దానిలో కడతాడంటే దాని దగ్గర బాగా వర్షం పడుతుంది. సో ల్యాండ్ చాలా ఫర్టైల్ అది. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంటే నార్త్లో వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి గడ్డి బాగా మొలుస్తుంది. నువ్వు చెప్పినట్టుగా యాక్చువల్గా అక్కడ ప్రాస్పెరిటీ అనేటువంటిది చాలా ఎక్కువ. అక్కడ ఏ వెధవని తీసుకొచ్చి మనం దేవుడు అని చూపించినా సరే నమ్మేస్తారు జనాలు. సో అందుకని యెరోబోము ఏం చేశాడంటే దూడలను తీసుకొచ్చి ఇదే మనల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చింది అంటాడు. జాగ్రత్తగా చూసారా మీరు? ప్రాస్పెరిటీ గాస్పెల్ చర్చిలు కూడా ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి మనకి? ప్రాస్పెరిటీ వాళ్ళ దగ్గర. Posh areas, rich. వై? Already సేమ్ all ఎక్కువ డబ్బులున్న చోట. ఇక్కడున్న మా హైదరాబాద్ లో ఉన్నంత ఎక్కడ లేవు. ఎందుకు? దిట్ ఈస్ ద రిలిజన్ ఆఫ్ జెరోబోమ్. ఇట్స్ అ ప్రాక్టికల్ రిలిజన్. ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఏ ప్లేస్ ఇన్ జెరూసలం. యెరూషలేంకి రావాలంటే ఎక్కాలి. సాంగ్ ఆఫ్ అసెంట్స్ పాటలు పాడుకుంటూనే ఎక్కాలి, లేకపోతే సస్తారు. అంటే ఏంటంటే ఇట్స్ నాట్ ఈజీ ట్రెక్. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. బట్ దే హ్యావ్ టు కమ్. బట్ ఇట్స్ ఈజీ ప్రాక్టికల్ రిలిజన్. జెరోబోమ్ యాక్చువల్గా హీ అపీల్ టు ప్రాక్టికల్ రిలిజన్. దిస్ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ. దోడ పెట్టేసుకుందాం అక్కడ. సేమ్ టెర్మినాలజీ ఉపయోగించాడు. ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు, అది కూడా వాడాడు. ఐగుప్తులోంచి బయటికి వాడాడు. ఎవరు తీసుకొచ్చారు అనేది మార్చాడు అంతే. వీ ఆల్సో హ్యావ్ ప్రాస్పెరిటీ గాస్పెల్స్లో కూడా మనం కూడా సండే గ్యాదర్ అవుతాం, వాళ్ళు సండే గ్యాదర్ అవుతారు. మనం కూడా పాటలు పాడుకుంటాం ఫస్ట్, వాళ్ళు పాటలు పాడుకుంటారు. మనం కూడా ప్రార్థన చేసుకుంటాం, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. మనం బైబిల్ ఓపెన్ చేస్తాం, వాళ్ళు బైబిల్ ఓపెన్ చేస్తారు. కానీ ఓపెన్ చేసిన తర్వాత ఏం చెప్తారు అనేటువంటి దగ్గరే డిఫరెన్స్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రిలిజన్ ఆఫ్ జెరోబోమ్. సో వన్స్ వీ అండర్స్టాండ్ ద జియోగ్రఫికల్ ల్యాండ్స్కేప్ని మనం అర్థం చేసుకున్న తర్వాత, జియోగ్రఫీని మనం ప్రాపర్గా అర్థం చేసుకున్న తర్వాత, వీ హ్యావ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ గుడ్ లెసన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఇట్ సెల్ఫ్. మనకి టెక్స్టే ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పాఠాలు ఉంటాయి. దట్స్ ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఇప్పుడు మనకి దాన్ అనేది ఎక్కడ ఉందో కనుక తెలిస్తే మనకు అర్థమవుతుంది, ఓకే ఈ లొకేషన్లోనే ఎందుకు పెట్టాడు అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకోవచ్చు. బెతల్లో ఎందుకు పెట్టాడు అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవచ్చు. సో ద రీజన్ ఇఫ్ వి నో ఆ ప్రిన్సిపలైజింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వరల్డ్ని కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే, ఆ నదికి అవతల ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే, యువతలు మనం ఈజీగా దాటచ్చు, యువతలు మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు దాన్ని. సో చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే వితౌట్ అండర్స్టాండింగ్ దట్ దే ట్రై టు అండర్స్టాండ్ హియర్. బైబిల్ని యాక్చువల్గా అక్కడ అర్థం చేసుకోవటం అక్కడి నుంచి మొదలు పెట్టకుండా ఇక్కడ రెండో స్టెప్కి కాళేసేస్తారు. ఏంటంటే వాట్ ఈజ్ ఇట్ రియలీ ట్రయింగ్ టు సే దేర్? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా అది కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించింది, ఇవన్నీ మనం మిస్ అయిపోతాం. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆర్ వి so far are we there right now? So నేనేమంటున్నానంటే I have talked a lot. So it's time that I need to give the roadmap and also a conclusion here for this session. కాబట్టి ఏంటంటే therefore we need a systematic approach to interpreting scripture, because the Bible was written originally to people lived long time ago in another part of the world who spoke a different language than ours and had different cultural values. అంటే ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి. ఇందులో మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పదాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే బైబిల్ వాజ్ రిటన్ ఒరిజినల్లీ పీపుల్ లివ్డ్ లాంగ్ టైమ్ ఎగో. చాలా సమయం క్రితం చాలా కాలం ముందున్నటువంటి బ్రతికినటువంటి వాళ్ళకి ఒరిజినల్గా రాయబడింది. వాళ్ళు వేరే ప్రదేశంలో జీవించారు, వేరే భాషను మాట్లాడారు, డిఫరెంట్ సంస్కృతులు వాళ్ళకి ఉన్నాయి.
సో వాళ్ళందరినీ యాక్చువల్గా వాళ్ళకి మాట్లాడినటువంటి బైబిల్ని ఫస్ట్ మనం ఏది మాట్లాడటానికి ఇష్టపడింది, ఎలాంటి విలువల్ని బైబిల్ అలాంటి వాళ్ళకి వాళ్ళ భాషను ఉపయోగించి మాట్లాడింది వాళ్ళ కల్చర్లో అని మనం అర్థం చేసుకుంటే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ఇది నాతో ఎట్లా మాట్లాడుతుంది ఇప్పుడు బైబిల్, దేవుడు నాతో ఎట్లా మాట్లాడతాడు తన వాక్యం ద్వారా ఇప్పుడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఫర్ దాట్ వీ నీడ్ ఎ సిస్టమేటిక్ అప్రోచ్. చక్కటి అప్రోచ్ మనకు కావాలి, సిస్టమేటిక్ అప్రోచ్ మనకు కావాలి. సో వితౌట్ అన్ ఆర్గనైజ్డ్ అప్రోచ్, ఇట్లాంటి అప్రోచ్ కనుక లేకపోతే వీ విల్ నాట్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ఎనీథింగ్. మనం సరిగ్గా అర్థం చేసుకోవటం అనేటువంటిది సాధ్యపడదు. సో దిస్ ద పాయింట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు సే. అండ్ ఇక్కడ ఐ వాంట్ టు గివ్ అ రోడ్ మ్యాప్. అంటే మన ఫస్ట్ సెషన్, మన ఫస్ట్ టాపిక్ యాక్చువల్గా ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఏంటంటే వీఆర్ మేకింగ్ ఎ కేస్ ఫర్ హెర్మెనూటిక్స్. ఎందుకు హెర్మెనూటిక్స్ అవసరం అనేటువంటి దాన్ని కేసు చేస్తున్నాము.